హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదేంటో కాదు, ఓట్ మీల్ అనమాట. ఇది వన్స్ మనం చేసుకొని నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ అయిపోతుందండి. అలాగే హెల్తీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. అండ్ అలాగే డైట్లో ఎవరైనా ఉన్నారంటే ఈ బ్రేక్ఫాస్ట్కి ఒక్కసారి ఓట్ మీల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరే చూస్తారు రిజల్ట్స్ అనేవి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలి అనేది మీరు చూసేద్దాం. దీనికి కావాల్సిన వచ్చేసి పంకిన్ సీడ్స్, కొంచెం ఖర్జూరం, అలాగే కొంచెం ఒక 2 అరటిపళ్ళు అండి, ఫ్లాక్ సీడ్స్, అలాగే నువ్వులు, చియా సీడ్స్. నేను బాదం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఖర్జూరం కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని నేను ఒక 2 బనానాస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి కొంచెం స్మాష్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఎక్స్ట్రా స్వీట్నెస్ కూడా ఉంటుందండి. ఓట్ మీల్ అనేది చప్పగా ఉండకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మస్ట్ అండ్ మస్ట్ ట్రై రెసిపీ అండి. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బనానా స్మాష్ చేసుకున్నాను కదా, ఇందులోకి చియా సీడ్స్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే ఓట్ మీల్ అనేది నేను 2 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. సో 1.5 కప్ రోల్డ్ ఓట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. మీరు నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే నేను ఇందులోకి స్కిమ్డ్ మిల్క్ అయితే వేసుకుంటున్నానండి. సో మీకు మిల్క్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఆల్మండ్స్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. కొంచెం వాటర్లో కూడా మీరు చేసుకోవచ్చు. మిల్క్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అలాగే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, బాదం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్లాక్ సీడ్స్, కొంచెం నువ్వులు, అలాగే కొంచెం పంకిన్ సీడ్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం, అండ్ అలాగే ఎండు ద్రాక్ష అండి. ఇవన్నీ ఒకసారి వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ మనం నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఇందులో నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఇలా చూసారు కదా, మిక్స్ చేసుకొని మంచిగా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అనేది మీరు పెట్టుకోవాలి. సో చూసారు కదా, మార్నింగ్ నేను చూసేసరికి మంచిగా సోక్ అయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం మంచిగా మన దగ్గర ఉండే ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయకపోతే మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి నైట్ ప్రిపేర్ చేసేసుకున్నారంటే మార్నింగ్కి చాలా ఈజీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. అలాగే బనానా, ఒక యాపిల్, కొంచెం దానిమ్మ. సో మీ ఆప్షన్ ఏం లేదండి, ఎన్ని ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. సో కొంచెం నేను ఇక్కడ నానబెట్టిన సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా వాటర్లో నానబెట్టి వేసుకుంటున్నాను. సో వెయిట్ లాస్ కోసం చియా సీడ్స్ అయినా సబ్జా సీడ్స్ అయినా చాలా మంచిది ఫ్రెండ్స్. డైలీ ఇంక్లూడ్ చేసుకోండి మీకు బ్రేక్ఫాస్ట్కి. సో హెల్తీగా ఉండండి. సో మన రెసిపీస్ ఇలాంటి మరెన్నో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.